తర్వాత మీ హయాంలో 40,000 కోట్లకు పెరిగింది. అది తట్టెడు మట్టి ఎత్తకుండా. మీరు చెప్పింది ఏంది ఆ రోజు? 4 ఏళ్లలో ప్రాణహిత సేవలను పూర్తి చేస్తాము అని చెప్పిండ్రు. 4 ఏళ్లు కాదు కదా, 7.5 ఏళ్లు అధికారంలో ఉన్నా కనీసం బ్యారేజే కట్టలే మీ ముఖానికి. తట్టెడు మట్టి తీయలే మీరు. రేవంత్ రెడ్డి మాట్లాడతాడు ఇంకా, మేము చాలా పని చేసినాం. అసలు తమ్మిడిహెట్టి బ్యారేజ్ దగ్గర తట్టెడు మట్టి ఎత్తకుండా సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద 2,382 కోట్ల బిల్లులు లేపిండ్రు మీరు. ₹1 పని చేయకుండా, తట్టెడు మట్టి ఎత్తకుండా సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద 2,300 కోట్ల రూపాయలు ఆ రోజు మీరు బిల్లులు ఎత్తిండ్రు. ఇంకా మీరు అవినీతి గురించి మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. కాంగ్రెస్ అంటేనే కరప్షన్. కరప్షన్ అనేది కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉన్నది. ఇవాళ మీరేదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతున్నారు. అసలు ఇంకా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు 11,000 కోట్ల రూపాయల పనులు పూర్తయినాయట ప్రాణహిత చేవెళ్లలో. అసలు కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చేవెళ్లలో ల్యాండ్ ఎక్విజిషన్ కానీ పనులు కానీ అన్ని కలిపి పెట్టిన ఖర్చు ఎంత అంటే 3,780 కోట్లు. టోటల్ ప్రాణహిత చేవెళ్లలో వర్క్స్ కు ల్యాండ్ ఎక్విజిషన్ కు పెట్టిన ఖర్చు 3,780 కోట్లు. దీన్ని ఏమంటాడు రేవంత్ రెడ్డి? 11,000 కోట్లు ఖర్చు పెట్టమంటాడు. అబద్ధాలకు కూడా హద్దు పద్దు ఉండాలి. తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు, ప్రత్యామ్నాయం చూసుకోండి అని ఒకటి కాదు, సెంట్రల్ వాటర్ కమిషన్ 2 లెటర్లు రాసింది. ఆ లెటర్లు నేను అసెంబ్లీలో చూపించిన. ఇదే రేవంత్ రెడ్డి ఫస్ట్ పేజ్ చదివితే 3rd పేజ్ తీసి చూపించి, రేవంత్ రెడ్డి 3rd పేజ్ లో చదువు ఏం రాసింది ఉమాభారతి గారు, నీళ్లు లేవు ప్రత్యామ్నాయం చూసుకోమని చెప్పింది 3rd పేజ్ లో ఉంది, తీసి చదువు అంటే చప్పుడే కూర్చున్నాడు తలకాయ కిందకి వేసుకొని. ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టిండు. ఆనాడిన తెలుగుదేశంలో ఉండే ఎమ్మెల్యేగా ఆనాడు కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత సేవలను ప్రారంభిస్తే ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని, మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట డబ్బులు లూటీ చేస్తున్నారని మరి నోటికొచ్చినట్టు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ ఆయనే గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అది నోరా ఇంకేమన్నా? అంటే తెలుగుదేశంలో ఉంటే ఒక మాట, కాంగ్రెస్ లో మారంగానే ఒక మాట,